నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బట్టి మే నెలకు సంబంధించిన బట్టి దర్శనం టికెట్లు అయితే ఒకటిగా రిలీజ్ అవుతున్నాయండి. మనందరికీ తెలుసు. అంటే ఫిబ్రవరి నెల 19వ తారీఖు నుండి కూడా టీటీడీ స్వామివారి దర్శనానికి సంబంధించిన బట్టి వివిధ రకాల కోటాల్లో వివిధ రకాల సేవలు అయితే టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మనం ముందుగా అయితే స్వామివారికి ఆర్జిత సేవ లెక్కటిప్పును అయితే బుక్ చేసుకున్నాం. తర్వాత ఇవాళ అయితే 22వ తారీఖున ఉదయం 10 గంటలు కానీ మధ్యాహ్నం 3 గంటలు కానీ స్వామివారికి ఆర్జిత సేవలు అయితే బుక్ చేసుకున్నాం. రేపు మే నెలకు సంబంధించిన బట్టి మరొక అప్డేట్ ఏమిటంటే రేపు 23వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లని టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవాలి. అంగప్రదక్షిణ టికెట్లు అంటే స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే బంగారు పోకట్లి లేదా ఆనంద నిలయం బయట జయ విజయాల దగ్గర నుండి మనం దర్శించుకుని బయటకు రావడం జరుగుతుంది కదండి. అక్కడ నుండి అంటే బంగారు బాబు అంటారు, అక్కడ నుండి పడుకుని పొర్ల దండాలు పెడుతూ మనం స్వామివారికి ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో కొద్దిగా ఒక 5 అడుగులకి ఇటు అటుగా అక్కడ వరకు పడుకుని పొర్ల దండాలు పెట్టడాన్ని స్వామివారి యొక్క అంగప్రదక్షిణ అని పిలుస్తుంటారు. ఇది రేపు మే నెలకు సంబంధించిన బట్టి స్వామివారికి అంగప్రదక్షిణ టికెట్లని రేపు 23వ తారీఖున ఉదయం 10 గంటలకైతే టీటీడీ రిలీజ్ చేయడం జరుగుతుందండి. మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు తోటి మీ డీటెయిల్స్ తోటి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ముందుగా అయితే చాలా ఈజీ అండి. మీరు ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు. మీరు ఎవరి సలహా కూడా తీసుకునే అవసరం లేదు. నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అవ్వండి చాలు. ముందుగా టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ నేను చెప్పిన కదండి, టీటీడీ దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీరు ఎంటర్ చేయండి. గూగుల్లోని ఎంటర్ చేసిన తర్వాత అది ఓపెన్ అయిన తర్వాత మనకి హోమ్ పేజ్ ఉంటుంది. రైట్ సైడ్ అంటే మొబైల్ పట్టుకున్నటువంటి ప్లేస్కి రైట్ సైడ్ మనకి లాగిన్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఒక్కసారి క్లిక్ చేసినా క్లిక్ చేయకపోయినా డైరెక్ట్గా మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పూర్తిగా హోమ్ పేజీలోకి లాగిన్ అయినట్టు లెక్క. మీరు అంగప్రదక్షిణ టికెట్లు బుక్ చేసుకుందాం అనేటువంటి ఆలోచన ఉంటే మనకి రైట్ సైడ్ కాలంలో మనకి అంగప్రదక్షిణకు సంబంధించిన బట్టి అప్డేట్స్ అయితే కనిపిస్తాయి. అదేవిధంగా అంగప్రదక్షిణకు సంబంధించిన బట్టి లోగో కూడా కింద హోమ్ పేజీలో కింద కనిపిస్తుందండి. 3వ 4వ అలాగా మీరు ఆ ప్లేస్కి వెళ్ళి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్లో స్టార్టింగ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మన యొక్క కంట్రీ, మన యొక్క స్టేటు, మనం ఉంటున్నటువంటి మెయిన్ సిటీ దగ్గరలో ఏదైతే ఉందో ఆ సిటీ పిన్ నెంబర్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని కిందకు వచ్చేసి అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే ఎంతమంది వెళ్దాం అనుకుంటుంటే అంతమంది, అంటే మ్యాక్సిమం 2 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సింగిల్గా వెళ్ళేటువంటి ఆలోచన ఉంటే మీరు సింగిల్గా కూడా వెళ్ళొచ్చు. మీరు అక్కడ ఫస్ట్ పర్సన్ యొక్క నేము, ఏజు, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, దాని తర్వాత ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు, తర్వాత ఆధార్ కార్డు నెంబరు. సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా అంతే. వాళ్ళ యొక్క పూర్తి పేరు, ఏజు, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, దాని తర్వాత ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్, దాని తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ కొడితే సరిపోతుంది, లేదా సబ్మిట్ కొట్టినా అక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని కొట్టండి. టికెట్ అన్నది ఈజీగా బుక్ అయిపోతుంది. బుక్ అయిన తర్వాత ప్రింట్అవుట్ అన్నది మనకి ఆప్షన్ కనిపిస్తుంది, అదేవిధంగా డౌన్లోడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా రేపు రిలీజ్ అవుతున్నటువంటి 23వ తారీఖున ఉదయం 10 గంటలకి ఈ అప్డేట్ని అయితే మీరు ఫాలో అవునట్లయితే మే నెలలో తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుందండి. అంటే రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం మీరు అందరూ చేస్తే చాలా మంచిది. మనకి అదే రోజున అంటే 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి కోటా ఇది కూడా మనకి ఓపెన్ అవుతుందండి. వీళ్ళకి అదే రోజు అకామిడేషను ప్లస్ దర్శనానికి సంబంధించినటువంటి కోట కూడా ఓపెన్ అవుతుంది. వీళ్ళైతే శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ అంటే స్వామివారి యొక్క ఆలయాలను ఇక్కడ నిర్మిస్తున్నారు కాబట్టి టీటీడీ దీనికి సంబంధించిన బట్టి వాళ్ళ డొనేషన్ అన్నది చేయడం జరుగుతుంది. ఇలాగ డొనేషన్ చేసినటువంటి శ్రీవారి భక్తులకి ఒక దర్శనం అయితే ఇవ్వడం జరిగిందండి. ఈచ్ పర్సన్ వచ్చేసి
10,000 అంటే 10,000 రూపాయల డొనేషను ప్లస్ 500 500 కడితే వీళ్ళకైతే శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కింద స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ దర్శనం అన్నది వీళ్ళకి ఎక్కడ వరకు ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే మనకి సుప్రభాత సేవ కానీ, తోముల సేవ కానీ, అష్టదళ పదపద్మాల కానీ, అర్చన కానీ ఈ 4 రకాల సేవలకి మనకి స్వామివారి యొక్క మొదటి గడప వరకు వెళ్తాం. కాకపోతే ఈ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే కొద్దిగా అంటే అక్కడ మొదటి గడప నుండి సుమారుగా ఒక 5 అడుగులు బ్యాక్ సైడ్ నుంచి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అంటే కొంచెం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అంతరాలయ ఇలాంటి దర్శనం కూడా వీళ్ళకి ఉంటుంది కాబట్టి కొద్ది దగ్గరగా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి ఉంటుంది. కాబట్టి మీరు కూడా రేపు మే నెలకు సంబంధించిన కోట రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే 23వ తారీఖున ఫిబ్రవరి నెల మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అంటే వయోవృద్ధులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అంటే వికలాంగులు అన్ని పిలుస్తుంటాం కదండి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన కోట కూడా రేపు 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే రిలీజ్ అవుతుంది. వీళ్ళు కూడా సేమ్ టీడీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి ఈ టికెట్లు అయితే మీరు కూడా సేమ్ అదే విధంగా బుక్ చేసుకోవాలండి. సీనియర్ సిటిజన్లు అంటే మీకు సంబంధించిన ఏజ్ వచ్చేసి 65 సంవత్సరాలు ఉండాలండి. మీకు కూడా తీసుకెళ్తున్నటువంటి మరొక పర్సన్ అంటే భార్య కానీ లేదా భర్త కానీ వీళ్ళ ఏజ్ కూడా 50 ఇయర్స్ ఎబో ఉండాలి. అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించినటువంటి మెడికల్ సర్టిఫికెట్ని మీరు అక్కడైతే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డు అన్నది మస్ట్ అండ్ షుడ్ కాబట్టి ఆధార్ కార్డుని కూడా అప్లోడ్ చేసి టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు మే నెలకు సంబంధించినటువంటి దర్శనం కోట అండి. తర్వాత మనకి 24వ తారీఖున తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకోవడానికి కావాల్సినటువంటి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది టీటీడీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి సేమ్ ఇందాక చెప్పినట్టుగానే మీరు మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. కాకపోతే 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనంలో మనం ఒక 6 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మనం లాగిన్ అయిన తర్వాత మనకైతే సేమ్ ఇందాక చెప్పినట్లుగానే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మన యొక్క స్టేటు, కంట్రీ, తర్వాత మన యొక్క దగ్గరలో ఉన్నటువంటి సిటీ, మన మొబైల్ నెంబరు, పిన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ పర్సన్ యొక్క నేము, సెకండ్ పర్సన్ యొక్క నేము అలాగా ఒక 6 మెంబర్స్ వరకు కూడా మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు కావాలంటే 6 మెంబర్స్ కూడా వెళ్ళొచ్చు, లేదా మీరు ఇద్దరు వెళ్దాం అనుకుంటే ఇద్దరు కూడా వెళ్ళొచ్చు, ముగ్గురు కావాలంటే ముగ్గురు వెళ్ళొచ్చు, ఒకరే కావాలనుకున్నా ఒకరే కూడా వెళ్ళొచ్చు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అంటే మ్యాక్సిమం 6 మెంబర్స్ వరకు వెళ్ళడానికి అయితే మనకైతే అవకాశం ఉంది. ఇక్కడ ఈచ్ పర్సన్ వచ్చేసి 300 రూపాయలు అయితే ఈ టికెట్ కోసం మీరైతే పెట్టవలసి ఉంటుంది. 300 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్న తర్వాత మీరు కూడా అందరి దర్శనంలాగే జయ విజయాల దగ్గర నుండి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి ఉంటుంది తప్ప మీకు కొంచెం స్పెషల్ దర్శనం అంటే మీకు లైన్ అన్నది కొద్దిగా తక్కువగా ఉంటుందండి. అంటే మనకి మధ్యాహ్నం 12 తర్వాత నుంచి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్కి అంటే లైన్ అన్నది ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు అక్కడి నుంచి వచ్చి స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. మీకు ఒక 2-3 అవర్స్లో మీ యొక్క దర్శనం అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మే నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని భావిస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. రేపు 24వ తారీఖున ఉదయం 10 గంటలకి రిలీజ్ అవుతున్నటువంటి ఈ 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్క్ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. అదేవిధంగా మనకి 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన కూడా ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ రూమ్స్ అండి మనకి టీటీడీ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి 2 నెలలు ముందుగానే మనకి అప్డేట్స్ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా ముందుగా రేపు 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ అవుతున్నటువంటి అకామిడేషన్ అయితే బుక్ చేసుకోండి. ఇక్కడ రూమ్స్ అయితే మనకి ప్రధానంగా 100 రూపాయల రూము, 500 రూపాయల రూము, 1000 రూపాయల రూము అలా కేటగిరీలో ఉంటాయి. తర్వాత మీరు బుక్ చేసుకునేటువంటి స్లాట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు తిరుమల కొండపైకి ఏ టైంలో రీచ్ అవుతారు అనేటువంటిది ఐడియా ఉంచుకుని మీరైతే ఈ టైం స్లాట్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది తెలియక రూమ్ ఓపెన్ అవ్వగానే మనకి ఉదయం అంటే ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 9 వరకు ఒక స్లాట్ ఉంటుందండి. ఆ స్లాట్ బుక్ చేసుకుంటున్నారు అందరూ కూడా. కాకపోతే వీళ్ళకి వచ్చేటువంటి ట్రైన్ వచ్చేసి
ఉదయం 10 గంటలకు వస్తుంది. కానీ వీళ్ళు బుక్ చేసుకున్నటువంటి బట్టి రూమ్ వచ్చేసి ఉదయం 5 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి స్లాట్‌ని అయితే బుక్ చేయడం జరుగుతుంది. వీళ్ళ రూమ్ ఉంది కదా అనే ఉద్దేశంతో తిరుమల కొండపైకి చాలా ప్రశాంతంగా వెళ్తున్నారు. తిరుమల కొండ అంటే తిరుపతి నుండి తిరుమల కొండ రీచ్ అవ్వడానికి సుమారుగా 1 అవర్ పడుతుంది. ఈ 1 అవర్‌లోనే మీరు సీఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఉన్నటువంటి ఏఆర్‌పీ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకో అరగంట. తీరా చూస్తే మీరు వెళ్ళే టైం వచ్చేసి 11:30 చిల్లర అవుతుంది. కాకపోతే మీరే బుక్ చేసుకున్నటువంటి రూమ్ టైమింగ్ వచ్చేసి ఉదయం 5 గంటల నుండి 9 గంటల స్లాట్ బుక్ చేసుకున్నారు. మీకు రూమ్ ఎలా వస్తుందండి? రాదు కదా! ఇన్ టైంలో మీరు ఎక్కడ ఉంటే మట్టికి రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది తప్ప, టైం దాటేసిన తర్వాత మీరు వెళ్తే రూమ్ అన్నది ఇవ్వరు. మీరు తీసుకున్నటువంటి రూమ్‌కి అమౌంట్ కూడా రీఫండ్ కాదు. కాబట్టి ఈ విషయాన్ని మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు తిరుమల కొండపైకి ఏ టైంలో రీచ్ అవుతారు అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని, బాగా ప్లాన్ చేసుకొని మీరు రూమ్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే స్లాట్లు మనకి 5, 6 స్లాట్లు ఉంటాయి కాబట్టి ఏదో ఒక స్లాట్‌లో మీరు వెళ్తా అన్నటువంటి టైంకి కొద్దిగా ఒక గంట లేట్‌గా పెట్టుకున్నా ఇబ్బంది ఏమి లేదు కాబట్టి అక్కడ ఒక గంట సీఆర్ఓ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తారు కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తప్ప, మీరు తొందరపడి రూమ్‌లు ఓపెన్ అయిపోయినాయి కదా అని కంగారు పడి రూమ్‌లు అయితే బుక్ చేసుకుంటే మట్టుకు మీరు ఇబ్బంది పడతారు. అనవసరంగా రూము పోతుంది, డబ్బులు పోతాయి. కాబట్టి మీరు బాగా ప్లాన్ చేసుకొని ఈ రూమ్ అన్నది బుక్ చేసుకోండి. టైమ్ స్లాట్ అన్నది నేను తర్వాతి వీడియోలో అకామిడేషన్ కోసం చెప్పేటప్పుడు ఒకటొకటిగా బాగా వివరించి చెప్తాను కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలోని మీరు కంగారు పడొద్దు. రేపు 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ అవుతున్నటువంటి అకామిడేషన్ అయితే మీరందరూ ముందుగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన కూడా అకామిడేషన్ అన్నది ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్.